నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ విజయవాడలో ఈ నెల 19వ తేదీన 206 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ప్రజలందరూ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి తరలి రావాలని పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఆత్మీయ సమావేశం కార్యక్రమంలో పాల్గొన్న తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా కార్పొరేషన్ చైర్మన్ అర్పాశేషు కార్పొరేటర్లు వైసీపీ నేతలు మరియు కడియాల బుచ్చిబాబు. సుప్రీంకోర్టు తీర్పు చంద్రబాబు నాయుడును తీవ్ర నిరాశకు గురిచేస్తుందని అంబటి రాంబాబు పేర్కొన్నారు. విజయవాడలో ఈ నెల 19వ తేదీన 206 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ మహత్కర కార్యక్రమానికి ప్రజలందరూ స్వచ్ఛందంగా తరలి రావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ విజయవాడలో మనందరికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన 206 అడుగుల అంబేద్కర్ మహాశిల్పం రాష్ట్రానికే కాదు దేశానికే తలమానికం అన్నారు. ఇది స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ చరిత్రను తిరగరాసేలా మరెందరికో వందల సంవత్సరాల పాటు స్ఫూర్తినిస్తుందని చెప్పారు. ఈ నెల 19న జరిగే విగ్రహ ఆవిష్కరణకు అందరూ స్వచ్ఛందంగా తరలి రావాలని కోరుతున్నానంటూ వీడియోను పోస్టు చేశారు. ఈ నెల 19వ తారీఖున చారిత్రక స్వరాజ్య మైదానంలో ఆవిష్కరించబోతా ఉన్న ఈ విగ్రహం దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహం. ఇది 81 అడుగుల వేదిక మీద ఏర్పాటు చేసిన 125 అడుగుల మహాశిల్పం. అంటే మొత్తం మీద 206 అడుగుల ఎత్తైన విగ్రహం ఇది. ఆ మహానుభావుడి ఆకాశమంతటి వ్యక్తిత్వం ఈ దేశ సామాజిక ఆర్థిక రాజకీయ మహిళా చరిత్రలన్నీ కూడా మార్చేలా దాదాపు 100 సంవత్సరాల క్రితమే ఆయన వ్యక్తం చేసిన భావాలు కలకాలం కూడా మన దేశాన్ని ప్రభావితం చేస్తూనే ఖచ్చితంగా ఉంటాయి. బాధ్యతతో ఆయన భావాల మీద అచంచల విశ్వాసంతో వాటిని మన నవరత్నాల్లో అనుసరిస్తూ ఉన్న ప్రభుత్వంగా ఏర్పాటు చేసిన ఈ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా 19వ తారీఖున అందరూ కూడా తరలి రావాలని కోరుతా ఉన్నాను. ఆయన అణగారిన వర్గాలకు చదువులు దగ్గరగా తీసుకువచ్చిన మహనీయుడు. ఆయన అంటరానితనం మీద ఆధిపత్య భావజాలం మీద తిరుగుబాటు చేసిన ఓ మహానుభావుడు. ఆయన సమసమాజ భావాలను నిలువెత్తు రూపంలో చూపించిన ఒక గొప్ప వ్యక్తి. ఆయన రాజ్యాంగం ద్వారా రాజ్యాంగ హక్కుల ద్వారా నిరంతరం మనల్ని కాపాడే ఓ మహాశక్తి. ప్రతి వాడలో ఉన్న ఆయన విగ్రహం అణగారిన వర్గాలకు నిరంతరం కూడా ధైర్యాన్ని ప్రసాదించే ఓ మహాస్ఫూర్తి. దళితులతో పాటు కులాలు మతాలకు అతీతంగా పేదలందరి జీవితాల్లో ఈ 77 సంవత్సరాల్లో వచ్చిన అనేక మార్పులకు మూలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భావాలు. కాబట్టే ఆయన్ను ఇంతగా మనమందరం కూడా గౌరవించుకుంటా ఉన్నాం. మన విజయవాడలో ఆవిష్కరిస్తూ ఉన్న ఈ మహాశిల్పం మన రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోవడానికి మాత్రమే కాకుండా చరిత్రను తిరగరాసేలా వందల సంవత్సరాల పాటు స్ఫూర్తిని కూడా విగ్రహం ఇస్తూ పోతూ ఉంటుంది. ఇది మన సమాజ గతిని సమతా భావాల వైపు మరల్చడానికి
సంఘ సంస్కరణకు, పెత్తందారి భావాల మీద తిరుగుబాటుకు, రాజ్యాధికారంలో పేదల స్థానాన్ని సుస్థిరం చేసేందుకు నిరంతరం స్ఫూర్తి ఇస్తుందని విశ్వసిస్తున్నాను. జై హింద్. తూర్పు నియోజకవర్గ వైసీపీ ఆత్మీయ సమావేశం గురునానక్ కాలనీలో ఎన్ఎస్సీ మండపంలో జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ కేశినేని నాని, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపాశేషు, కార్పొరేటర్లు, వైసీపీ నేత కడియాల బుచ్చిబాబు మరియు వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ, ప్రతినిత్యం విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న వ్యక్తి కేశినేని నాని అని అన్నారు. టాటా ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారన్నారు. నానికి దేవినేని కుటుంబంతో అవినాభావ సంబంధం ఉందన్నారు. వైసీపీలో చేరగానే నానిని విజయవాడ పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమించడం సంతోషంగా ఉందని చెప్పారు. 2024లో జగన్మోహన్ రెడ్డిని మరోమారు సీఎంగా చేసుకుంటామని అన్నారు. తూర్పు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేస్తామని చెప్పారు. ఈ నెల 19వ తేదీన అంబేద్కర్ విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించనున్నారని, తూర్పు నియోజకవర్గం నుంచి భారీ స్థాయిలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామన్నారు. అనంతరం ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ, విజయవాడ అంటే గుర్తొచ్చేది దేవినేని నెహ్రూ అన్నారు. అవినాష్ ఒక్క పిలుపుతో ఆత్మీయ సమావేశానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారని చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ 100 మందిని తీసుకురావడం కూడా గగనమే అని, గద్దె రామ్మోహన్ సమావేశాలకు 25 మంది వస్తే ఎక్కువ అని ఎద్దేవా చేశారు. దేవినేని నెహ్రూకి నేనంటే చాలా అభిమానమని గుర్తు చేసుకున్నారు. నేను టీడీపీలో ఉంటూనే చంద్రబాబు నాయుడు నమ్మదగిన వ్యక్తి కాదని అప్పట్లో అవినాష్కు చెప్పానని చెప్పారు. రోడ్లన్నీ కూడా చక్కగా ఉంటే ఎవరు ఏంటి రోడ్లన్నీ బాగా వేశారు జగన్మోహన్ రెడ్డి గారు రేపించారంటే అవినాష్ గారికి ఒకటే చెప్పారు. అవినాష్ గారు ఏ పని అడిగినా సరే వెంటనే చేయమని అధికారులకి జగన్మోహన్ రెడ్డి గారు సూచించారు. అట్లాగే ప్రతి కాలనీలో పొద్దు నుంచి తిరుగుతూ రాత్రి వరకు కూడా ఎక్కడ ఏ చిన్న పని ఉన్నా వెంటనే అధికారులతో మాట్లాడి ఆ పని చేయటమే లక్ష్యంగా మరి మొత్తం 21 డివిజన్లో కూడా అవినాష్ గారు చాలా పని చేశారని చెప్పి నాకు అందరూ కూడా చెప్పారు చాలామంది. అట్లాగే ఇవాళ పొద్దున్న లేచి సాయంత్రం వరకు కూడా మరి పార్టీ కార్యక్రమాలు అవనండి, అలాగే ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఈ కార్యక్రమాలు అవనండి, అట్లాగే ఎట్లా మనం విజయం సాధించాలో ఒక పట్టుదల నేను ఈ దాదాపు ఈ 3 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీకి వెళ్ళినప్పటి నుంచి కూడా నేను అవినాష్లో చూశాను. నిత్యం పార్లమెంట్లో కేంద్ర మంత్రుల దగ్గర, ఎందుకంటే పెద్దలు కేశినేని నాని గారికి ప్రతి ఒక్కరితో కూడా ప్రధానమంత్రి దగ్గర నుంచి కేంద్ర మంత్రుల దగ్గర నుంచి మరీ ముఖ్యంగా నితిన్ గడ్కరీ గారైతే నాని గారిని సొంత ఇంట్లో మనిషిగా భావించడమే కాకుండా అదేవిధంగా దాదాపుగా రూరల్ ప్రాంతంలో టాటా ట్రస్ట్ ద్వారా కానివ్వండి, మన నగరంలో టాటా ట్రస్ట్ ద్వారా కానివ్వండి, అనేక సేవా కార్యక్రమాలు, వైద్యానికి విద్యకి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ఈరోజు నగరంలో కుటుంబానికి ఒక చరిత్ర ఉండి పెద్దలందరితో సన్నిహితంగా ఉండి మరీ ముఖ్యంగా స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారితో అత్యంత సన్నిహితంగా ఉండి ఈరోజు మన ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా ఉంటూ ఈరోజు ఆయన నాయకత్వం, ఆయన చేసే సంక్షేమ కార్యక్రమాలు నచ్చి ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటమే కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి మనసు, మంచి నాయకత్వం, ఈరోజు నాని గారు
వచ్చిన వెంటనే నాని గారికి విజయవాడ పార్లమెంటు ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పచెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సమావేశం ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇచ్చేస్తూ ఈరోజు ఎంపీ గారు ఎందుకంటే ఈ కార్యక్రమానికి కేవలం తూర్పు నియోజకవర్గ సంబంధించిన ముఖ్య నాయకులు మాత్రం ఈరోజు కార్యకర్తలు కాదు, ఎవరైతే కార్పొరేటర్స్ కానివ్వండి, కార్పొరేషన్ చైర్మన్స్ కానివ్వండి, కోఆప్షన్ సభ్యులు కానివ్వండి, వివిధ నామినేటెడ్ పదవుల్లో ఉన్న పెద్దలు కానివ్వండి, ముఖ్య నాయకులు కానివ్వండి, మాజీ డిప్యూటీ మేయర్స్ కానివ్వండి, మాజీ కార్పొరేటర్స్ కానివ్వండి, ఎవరైతే తూర్పు నియోజకవర్గంలో ముఖ్య నాయకులు ఉన్నారో ఈరోజు వాళ్ళందరితో ఈరోజు ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆర్థిక బలంతో చట్టం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి అంబటి రాంబాబు. ఈనాడు ఆంధ్రజ్యోతి చంద్రబాబు నాయుడుకు మద్దతుగా ప్రభుత్వంపై తప్పుడు రాతలు రాస్తుందని ధ్వజమెత్తారు. దొరకని దొంగల ఇన్నాళ్లు చలామణి అయిన చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్ కేసులో అడ్డంగా దొరికిపోయారని విమర్శించారు. 371 కోట్ల లూటీ చేసినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని కోర్టు తెలిపినట్లు చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు చంద్రబాబు నాయుడును తీవ్ర నిరాశకు గురిచేస్తుందని అంబటి రాంబాబు పేర్కొన్నారు. హైకోర్టులో కూడా 17A ప్రకారం చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడం తప్పని వాదించారని ప్రస్తావించారు. ఈ కేసును కొట్టివేయాలని కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లారని అన్నారు. 100 కారణాలు చెప్పి చంద్రబాబు నాయుడు బెయిల్ తెచ్చుకున్నారని మంత్రి దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పీడ్గా స్పందించారు. స్పందించడంతో పాటు ఎవరైతే అగ్ని ప్రమాదంలో బోట్లు కోల్పోయారో వారిని ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో వారికి ఆర్థిక సహాయాన్ని ప్రకటించడం జరిగింది. అది కూడా బోటు విలువలో 80% ఇవ్వాలని భావించి తక్షణమే వితౌట్ డిలే 19వ తారీఖున అగ్ని ప్రమాదం జరిగి బోట్లు దగ్ధమైపోతే వెంటనే ఎన్యూమరేట్ చేసి చాలా స్పీడ్గా 3 రోజుల్లోనే వారందరికీ చెక్కులు డిస్ట్రిబ్యూట్ చేశారు. సుమారుగా 7,11 కోట్ల చెక్కులు, ఒక్కొక్క బోటు విలువలో 80% చొప్పున 15 ఇచ్చిన వాళ్ళకి 15 ఇచ్చారు, 30 ఇచ్చిన వాళ్ళకి 30 ఇచ్చారు, 5 ఇచ్చిన వారికి 5 ఇచ్చారు. ఈ రకంగా ఎన్యూమరేట్ చేసి వారందరికీ కూడా చెక్కులు ఇచ్చి ఆదుకున్నటువంటి ప్రభుత్వం, మనసున్నటువంటి ప్రభుత్వం. నష్టపరిహారాన్ని ఇచ్చి వారి జీవితాల్లో నష్టం లేకోకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో వారిని మళ్ళా తన వ్యాపారాన్ని, తన వృత్తిని చేసుకునే విధంగా ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసుతో ఈ సహాయాన్ని చేసినటువంటి విషయం ప్రపంచమంతా తెలుసు, దేశమంతా తెలుసు. ఒక విధంగా చెప్పాలంటే అందరూ ఎప్రిషియేట్ చేశారు. ఇంత స్పీడ్గా నష్టపరిహారాన్ని ఇచ్చినటువంటి ప్రభుత్వాలు లేవని, జగన్మోహన్ రెడ్డి గారు ఉదారంగా వారికి సహాయం చేశారని మత్స్యకారులు, విశ్లేషకులు, రాజకీయ నాయకులు కొంతమంది బయటికి చెప్పలేకపోయినా శభాష్ బాగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి మాట మాట్లాడారు. ఇదిలా ఉంటే పొగడకపోతే పొగడకపోయారు, తిట్టే కార్యక్రమం, దూషించే కార్యక్రమం, ఆగమేఘాల మీద వచ్చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఆగమేఘాల మీద వచ్చేసి వారికి 50,000 రూపాయలు చెక్కులు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో నిన్నగాక మొన్న విశాఖపట్నం వచ్చారు. వచ్చి వారికి ఆర్థిక సహాయం 50,000 రూపాయల చొప్పున చేశారు. చేశారు, పో మంచిదే. జగన్మోహన్ రెడ్డి గారిని దూషించే కార్యక్రమం, ప్రభుత్వాన్ని దూషించే కార్యక్రమం, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం. చివరికి ఆయన స్పెషల్ ఫ్లైట్లో వస్తుంటే ఆ స్పెషల్ ఫ్లైట్ సమయానికి రాలేదట. దానికి కూడా ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారే కారణం అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఏది జరిగినా ఈ రాష్ట్రంలో కానీ ఆయనకు కానీ ఏమి జరిగినా దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే తప్ప మరొకరు కాదు అనేటువంటి అలవాటు అయిపోయింది ఆయనకి. ఆయన గడ్డం బాగా పెరిగినా, లేకపోతే గడ్డంలో మెరుపు ఎంటుకలు వచ్చినా, రంగు వేయలేకపోయినా, లేకపోతే చివరికి ఆయనకు జలుబు చేసినా, ఆయనకు నడువు నొప్పి వచ్చినా, చివరికి 4వ భార్య దగ్గర నుంచి విడాకులు సక్రమంగా రాకపోయినా దానికి జగన్మోహన్ రెడ్డి గారే బాధ్యులు తప్ప మరొకరు కాదు అనేటువంటి భావన మాట్లాడేటటువంటి అలవాటు వారికి కావటం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అని మనవి చేస్తారు. నీకు కక్ష ఉండొచ్చు, కార్పణ్యం ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారిని తిరిగి మళ్ళా అధికారంలోకి తీసుకురావాలనే తపన ఉండొచ్చు తప్ప
మంచి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తే మాత్రం ప్రజలు సహించరనే విషయాన్ని దయచేసి మీరు గమనించాలని మనం చేస్తున్నా. మీరు స్పెషల్ ఫ్లైట్లో వచ్చినా 50,000 రూపాయలు ఇచ్చినా లేదా లింగమనేని వారు స్థలం ఇస్తే దానిలో నువ్వు ఇల్లు కట్టినా ఇవన్నీ ప్యాకేజీ సొమ్ములు తప్ప నీ కష్టార్జితం కాదు. లింగమనేని ద్వారానో లేకపోతే ఆ నాదెళ్ల మనోహర్ ద్వారానో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ప్యాకేజీలు తీసుకొని నువ్వు మాట్లాడే మాటలు మాట్లాడుతున్నావు. చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజ్ ఇవ్వటం, సూట్ కేసులో తీసుకోవడం, స్పెషల్ ఫ్లైట్లో రావడం, ఒక స్లిప్పు తీసుకొస్తే ఆ స్లిప్పు మనోహర్ గారు తీసుకొచ్చి నీకు ఇస్తే ఆ స్లిప్పులో ఉన్నటువంటి భాష మాట్లాడడం తప్ప నీకు మరొక ఉద్దేశం లేకోకుండా ఈ రకంగా చేస్తున్నారు. ఆగమేఘాల మీద వచ్చేసారు. స్పెషల్ ఫ్లైట్లో రావాలనే ఉద్దేశంతో ఆగమేఘాల మీద వచ్చేసి జగన్మోహన్ 50,000 రూపాయలు ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని దూషించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో. నేను తెలియగలుగుతానండి, పవన్ కళ్యాణ్ గారు, అసలు ఈ రాష్ట్రానికి నీకు ఏంటి సంబంధం? ఈ రాష్ట్రంలో నువ్వు ఉండవు. ఈ రాష్ట్రంలో నీకు సొంత ఊరే లేదు. కాసేపు బాపట్ల అంటావు, కాసేపు గుంటూరు అంటావు, కాసేపు చీరాలు అంటావు. నీకు సొంత ఊరే లేదు. ఇల్లుందా? సొంత ఇల్లు కూడా లేదు. ఓటుందా? ఓటు కూడా లేదు. నీ భార్య పిల్లలు ఎక్కడ ఉంటారు? భార్యలు పిల్లలు ఇక్కడ ఉండరు, ఎక్కడో ఉంటారు. అసలు ఈ రాష్ట్రానికి నీకు సంబంధం ఏంటయ్యా? ఊరికి అప్పుడప్పుడు వచ్చి ప్యాకేజీ తీసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించి వెళ్ళటం తప్ప ఈ రాష్ట్రంతో నీకేమి సంబంధం అని అడుగుతా ఉన్నా. ఎక్కడ పోటీ చేస్తావో కూడా తెలియదు. ప్యాకేజీ తీసుకుంటావు, వస్తావు, దూషిస్తావు, వెళతావు. దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేస్తున్నావు. ఈ రాష్ట్రంతో నీకు ఏ విధమైన సంబంధము లేదు. అయితే ఇంకోటి ఏంటంటే, ఈ రాష్ట్రంలో నీ సామాజిక వర్గం ఒకటి ఉంది, నా సామాజిక వర్గం. ఈ సామాజిక వర్గాన్ని మాత్రం తాకట్టు పెట్టేయాలని నిర్ణయించుకున్నావు. చంద్రబాబు నాయుడు గారికి ఈ సామాజిక వర్గాన్ని తాకట్టు పెట్టి దాని ద్వారా ప్యాకేజీలు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడి చంద్రబాబు నాయుడు గారిని బలోపేతం చేయాలనేటువంటి కార్యక్రమంలో నిమగ్నమైపోయావు. ఎంత దురదృష్టమయ్యా, నాకు అర్థం కాలేదు. నేను మనవి చేస్తున్నా, నా సామాజిక వర్గం చంద్రబాబు నాయుడు గారికి చేతుల్లో నలిగిపోయినటువంటి సామాజిక వర్గం. వంగవీటి మోహన్ రంగారావు గారిని అతి దారుణంగా హత్య చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి నీ సామాజిక వర్గాన్ని మొత్తాన్ని తీసుకెళ్లి తాకట్టు పెట్టి బానిసలు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. సిగ్గుందా లేదా నేను అడుగుతా ఉన్నా. బానిస బతుకుతా ఉన్నావు నువ్వు. ఇవాళ టీడీపీ చెప్పులు మోస్తున్నావు, చంద్రబాబు నాయుడు గారి చెప్పులు మోస్తున్నావు, బానిసగా వ్యవహరిస్తున్నావు. నువ్వు బానిసగా వ్యవహరిస్తూ మళ్ళా చెగువీర అంటావు, సుభాష్ చంద్రబోస్ అంటావు, వీరుడు అంటావు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు. అందరినీ బానిసలు చేయాలనేటువంటి ఆలోచనలో నీ సామాజిక వర్గాన్ని, నా సామాజిక వర్గాన్ని బానిసలుగా చిత్రీకరించి చంద్రబాబు నాయుడు, లోకేష్ పల్లకి మోంచాలనేటువంటి చేస్తున్నటువంటి నీ ప్రయత్నం విఫలమవుతుంది. ఎందుకంటే పౌరుషం కలిగినటువంటి కులం మాది అని మనం చేస్తున్నా, సామాజిక వర్గం మాది అని మనం చేస్తున్నా. ఆ సామాజిక వర్గాన్ని నువ్వు తాకట్టు పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. పవన్ కళ్యాణ్ గారు, నీలాంటి బానిసలను నాయకుడుగా గుర్తించదు ఆ సామాజిక వర్గం అని మనం చేస్తున్నా. వీరుడిగా పోరాడిన వారిని గుర్తిస్తుంది ఈ సామాజిక వర్గం తప్ప ఒకరి కాళ్ళు పట్టుకొని, ఒకరు చెప్పులు మోసి, ఒకరి పల్లకీలు మోసేటటువంటి నీలాంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులను ఈ సామాజిక వర్గం నాయకులుగా గుర్తించదు. గుర్తుపెట్టుకో. ఏదో తాత్కాలికంగా నువ్వేదో వీరుడిగా, సూర్యుడిగా సినిమాల్లో వేషాలు చూసి కాసేపు మోసపోతే మోసపోవచ్చు, కానీ ఇవాళ నువ్వు చేస్తున్న పనికి ఈ సామాజిక వర్గం మోసపోవడానికి సిద్ధంగా లేదు అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. నీకొక స్థిరత్వం లేదు, నీకొక అవగాహన లేదు. రాజకీయాలు ఇప్పుడు ఏం చేస్తావో తెలియదు. గత 10 సంవత్సరాల నుంచి నీకు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు కన్నా బాగా చూసుకుంటున్నాడు నిన్ను. లోకేష్ బాబు సొంత కుమారుడి కన్నా దత్తపుత్రుడికి ప్యాకేజ్ ఇచ్చి చేస్తుంటే ఆయన ఏం చెప్తే అది చేస్తావు. అప్పుడప్పుడు లోకేష్ అయినా తిరగబడతాడేమో, కానీ ఇంట్లో నువ్వు మాత్రం తిరగబడవు. ఏ స్లిప్పు రాసిస్తే ఆ స్లిప్పు, ఏమి చెబితే అది చేసేటటువంటి దుస్థితికి నువ్వు దిగజారిపోయావు.
నువ్వు దిగజారిపోతే పోయావు. నీతో పాటు నీ సామాజిక వర్గాన్ని కూడా దిగజార్చాలని ప్రయత్నం చేసి టీడీపీ చెప్పులు మోంచాలని నువ్వు చేసేటటువంటి ప్రయత్నాన్ని నీ సామాజిక వర్గం, నా సామాజిక వర్గం అంగీకరించదు, అంగీకరించలేదు అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. హుండై కారు మార్కెట్లోకి విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందని ఆర్టీఓ ప్రవీణ్ తెలిపారు. వాహన వినియోగదారులు ట్రాఫిక్ రూల్స్ను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఎంజీ రోడ్లో ఉన్న హుండై షోరూమ్ నందు న్యూ క్రెటా ఫేస్ లిఫ్ట్ కొత్త కారును ఆర్టీఓ రెమల్లి ప్రవీణ్, ఎస్బీఎస్ సర్కిల్ మేనేజర్ విఆర్ శర్మ, హుండై షోరూమ్ ఎండీ సిహెచ్ సిద్ధార్థ, మార్కెటింగ్ సెస్ డైరెక్టర్ వెంకటరెడ్డి, ఎంఎస్ఎం నందకిషోర్లు కలిసి కొత్త కారును విడుదల చేశారు. అనంతరం ఆర్టీఓ ప్రవీణ్ మాట్లాడుతూ కొత్త హుండై కారు మార్కెట్లోకి విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. కారు కొనుగోలు చేసిన ప్రతి కస్టమర్కు రోడ్డును సేఫ్గా వినియోగించుకునే విధంగా క్రెటా ఫేస్ లిఫ్ట్ కారు మంచిగా సహకరించాలని కోరారు. క్రెటా కార్లు కొనుగోలు బాగా జరిగి డీలర్షిప్ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అనంతరం విజయవాడ హుండై షోరూమ్ ఎండీ మాట్లాడుతూ సిహెచ్ సిద్ధార్థ మాట్లాడుతూ అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ బండిల్తో సహా అనేక కొత్త ఫ్యూచర్లతో ఎస్యూవీ సెకండ్ జనరేషన్ క్రెటా ఫేస్ లిఫ్ట్ను వినియోగదారులకు పరిచయం చేశామన్నారు. 2024 క్రెటా ఫేస్ లిఫ్ట్ పూర్తిగా డిజైన్ చేయబడిన ఫ్రంట్ ఫాసియాను కలిగి ఉంటుందని, వినియోగదారుల కోసం 7 వేరియంట్లతో హుండై కార్లు అందుబాటులో ఉంచినట్లు సిద్ధార్థ తెలిపారు. బోల్డ్ మరియు విస్తారమైన 3 వరుసల గ్రిల్, అప్డేట్ చేయబడిన ప్రొజెక్టర్, ఎల్ఈడి హెడ్లైట్స్, హెచ్ ఆకారంలో డే టైమ్ రన్నింగ్ లైట్లు, రీడిజైన్ చేయబడిన బంపర్, ఫాంగ్ ల్యాంపులు వంటి కీలకమైన మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. కారు లోపల అప్గ్రేడ్ చేయబడిన 10.25 అంగుళాల స్క్రీన్, కొత్త డిజైన్ ఎలిమెంట్ డాష్ బోర్డులను కలిగి ఉంటుందన్నారు. అందుబాటులోకి తీసుకువచ్చారు. ఫస్ట్ క్రెటాకి మంచి ఆదరణ లభిస్తుందని, అడ్వాన్స్ బుకింగ్ కూడా కొనసాగుతుందన్నారు. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన సెకండ్ జనరేషన్ మాత్రం అడిషనల్ బుకింగ్ తీసుకువస్తుందని ఎండి సిద్ధార్థ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కొత్త హుండై క్రెటా ఇవాళ లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ క్రెటా రోడ్ యూజర్స్కి చాలా సేఫ్గా ఉండాలని, రోడ్ సేఫ్టీకి ఇది ఒక ఎడిషన్ అవ్వాలని, ఈ కార్ కొన్న ప్రతి కస్టమర్ కూడా చాలా సేఫ్గా రోడ్ యూజ్ చేసేలాగా ఈ కార్ హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్ సేల్స్లో ఈ డీలర్షిప్ కూడా మంచిగా ఎడిషన్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఇవాళ సెకండ్ జనరేషన్ క్రెటా లాంచ్ చేశారు. ఈ సెకండ్ జనరేషన్ క్రెటా యాక్చువల్గా ఫస్ట్ జనరేషన్ క్రెటాయే మాది ఎస్యూవీ సెగ్మెంట్లో మార్కెట్ లీడరు హుండై క్రెటా అనేది. ఇంతకుముందు ఎన్నో ఎస్యూవీలు వచ్చినా కూడా వాటన్నిటిని బీట్ చేసి ఫస్ట్ జనరేషన్ క్రెటాయే చాలా సక్సెస్ఫుల్ నంబర్ 1 కొన్ని సంవత్సరాల పాటు ఉంది. ఇప్పుడు సెకండ్ జనరేషన్ క్రెటా వచ్చే ముందు కూడా మాకు ఇంకా పాత క్రెటాకే ఇంకా చాలా పెండింగ్ లిస్ట్ ఉండిపోయింది బుకింగ్స్. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ హుండై పాత క్రెటాకే ఇంకా బుకింగ్ లిస్ట్ పెండింగ్ ఉండగానే కొత్త క్రెటా తీసుకొచ్చిందంటే ఇది ఇంకా ఎడిషనల్ బుకింగ్స్ తీసుకొస్తుంది. దీంట్లో చాలా మంచి సేఫ్టీ ఫీచర్స్ ఇచ్చారు. ADAS స్టేజ్ 2 కూడా వచ్చింది ఇందులో. అట్లాగే లాట్ ఆఫ్ న్యూ ఫీచర్స్, న్యూ లుక్స్, పెర్ఫార్మెన్స్ కోసం టర్బో ఇంజిన్తో కూడా వచ్చింది పెట్రోల్లో. అట్లాగే డీజిల్లో కూడా CRJ ఇంజిన్, అది సక్సెస్ఫుల్ క్రెటా CRJ ఎప్పటి నుంచో. సో విత్ ఆల్ దిస్ న్యూ ఫీచర్స్ అండ్ న్యూ క్రెటా డెఫినెట్గా హుండై మళ్ళీ ఎస్యూవీ సెగ్మెంట్లో దాని లీడర్షిప్ని తప్పకుండా నిలబెట్టుకుంటుంది. ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సెలవులు మరో 3 రోజులు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఈ నెల 22న పాఠశాల పునఃప్రారంభం కానున్నాయి. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు అయితే మనకు 22 వరకు సెలవు అన్నారు. టెంటేటివ్ ఏదైనా ఉంటే అది దే విల్ టేక్ ద కన్సర్న్డ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ స్కూల్స్ రన్ చేసిన స్కూల్స్ యాజ్ ఇట్ ఈజ్ 19th ఓపెనింగ్ అని చెప్పారు. ఒకవేళ వాళ్ళు స్కూల్స్ ఓపెన్ చేసినా మా ప్లాన్ ఉంది, స్కూల్స్ క్లోజ్ చేసినా మా ప్లాన్ ప్రకారం మేము చేస్తాం. రెండింటికి మేము ప్రిపేర్ అయి ఉన్నాం. ఓపెన్ చేసినా క్లోజ్ చేసినా మేము చేస్తాం దాని ప్రకారం. అది రెవెన్యూ వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితులుగా గిడ్గు రుద్రరాజు, ఏపీసీసీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిలాను నియమించడంపై పార్టీ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రాబోతుందని కాంగ్రెస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. అదొకటే కాదు, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పేదవాడికి మీద ఆక్రందులు, పేదవాడి మీద మహిళలను అత్యాచారాలు చేస్తూ ఉంటే ఒక్క మాట మాట్లాడలేడు. ఉత్తరప్రదేశ్లో ఒక తండ్రి కూతురు మీద అత్యాచారం జరిగితే దాని మీద మాట్లాడినటువంటి వ్యక్తి, ఆ అత్యాచారం జరిగిందని చెప్పి ఒక తండ్రిని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం ప్రయత్నం చేస్తే ఆ తండ్రిని కూడా చంపివేసినటువంటి సంఘటనల్ని, చనిపోయినటువంటి ఆ యువతి యొక్క శవాన్ని కూడా ఆ తల్లిదండ్రులకు అప్పగించలేనటువంటిది అదా రామరాజ్యం అంటే? ఇవాళ గుజరాత్లో గోద్రా సంఘటన జరిగింది, ఇంకా ఈ దేశం మర్చిపోలేదు. ఆ గోద్రా సంఘటనలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని, ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఎక్కడైనా కూడా రాజధర్మం పాటించాలని చెప్పాడు అంటే మీరు రామరాజ్యంలో లేరు, రామరాజ్యంలో పాలన లేదు అనేటటువంటి మాటని సందర్భం గుర్తిస్తాం. అదొకటే కాదు, బిల్కాస్ బాను అనేటటువంటి ఒక మహిళని గర్భవతి అయితే అతి పైచాచికంగా ఆమె యొక్క గౌరవాన్ని, ఆమె యొక్క పైచాచికంగా చర్చినటువంటి సంఘటనల్ని గుజరాత్ ప్రభుత్వం ద్వారా న్యాయం జరగదు అని చెప్పి మహారాష్ట్ర ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ జరిగిన తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వంలో కోర్టు ద్వారాగా 11 మంది నిందితుల్ని శిక్షిస్తే అదే శిక్షించబడినటువంటి నిందితుల్ని ఇదే గుజరాత్లో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి కనుసన్నలలో పోయినట్టుగా భావిస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తుల్ని విడుదల చేసి వాళ్ళకి పెద్ద ఎత్తున ఊరేగింపులతోనో స్వాగతాలతో చేయటం ఇది రామరాజ్యమా అని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రజల్ని అడుగుతా ఉన్నాం, నరేంద్ర మోడీని అడుగుతా ఉన్నాను. ఇకపోతే ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా నరేంద్ర మోడీ గారి దగ్గర కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ఆలోచన విధానం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి 3 పార్టీలు దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత రిమోట్ కంట్రోల్తో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి శాసన మండలి సభ్యుడు, శాసన సభ మెంబరు, పార్లమెంట్ సభ్యులు గుత్తగంపగా నరేంద్ర మోడీ గారి కాళ్ళ దగ్గర ఉంటారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడు. ఇవాళ ప్రత్యేక హోదా ఉంది, ఈ రాష్ట్రానికి అపర సంజీవనం లాంటిది. ఈ రాష్ట్రానికి యువతకు ఉద్యోగ అవకాశాలు, పరిశ్రమలు వచ్చేటటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రం ఒక పెద్ద సర్వతోభివృద్ధి చెందేటటువంటి దాన్ని ఎక్కడ కూడా ప్రత్యేక హోదా ఇచ్చేటటువంటి ఆలోచన చేయలేదు. లేదా మేము 5 సంవత్సరాలు ప్రకటిస్తే 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పి ఏడుకొండల వెంకన్న సాక్షిగా చెప్తే ఆ రోజు తెలుగుదేశం పార్టీ, జనసేన మరీ ముఖ్యంగా 2 అడుగులు ముందుకేసి నేను వెనకబడతానేమోనని జగన్ గారు తనకున్న 5గురుకో 6గురో పార్లమెంటు సభ్యుల్ని 2018వ సంవత్సరంలో రాజీనామా చేసి ప్రత్యేక హోదా నరేంద్ర మోడీ ఇవ్వట్లేదు, నాకు 25 మంది పార్లమెంటు సభ్యులను ఇవ్వండి, నరేంద్ర మోడీ గారి మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్నమాట నిజం కాదా? ఇవాళ ప్రత్యేక హోదా గురించి ఎందుకు మీరు మాట్లాడలేదు, ఎందుకు మీరు నరేంద్ర మోడీ గారితో మిలాఖత్ అయ్యారో ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇవాళ పోలవరం ప్రాజెక్టు విజయవాడ నగరం నుంచి శ్రీకాకుళం వరకు కూడా ప్రతి తెలుగువాడికి తాగటానికి నీరు, సాగుకి నీరు ఇచ్చేటటువంటి ప్రాజెక్టు. దాన్ని వీళ్ళు కమిషన్లు కకృతిపడి వీళ్ళ స్వార్థం కోసం ఆ యొక్క వాటర్ ప్రాజెక్టు, మహా ప్రాజెక్టుని తీసుకెళ్ళి నరేంద్ర మోడీ గారి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారే. ఈ 10 సంవత్సరాలు ఎందుకు పూర్తి చేయలేకపోయారో ఇవాళ ఎందుకు నరేంద్ర మోడీని ప్రశ్నించట్లేదో కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.
ప్రపంచం గర్వించదగిన రీతిలో అంబేద్కర్ విగ్రహం మన రాష్ట్రంలో ఏర్పాటైందని మంత్రి మెరుగు నాగార్జున అన్నారు. ఈ నెల 19వ తేదీన విగ్రహ ఆవిష్కరణ వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహన్మార్ నుంచి వచ్చిన బౌద్ధ భిక్షువులు ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. సమాజంలో ఉన్న అసమానతలను తొలగించేందుకు కృషి చేసిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్. ఆయన భావజాలాన్ని భుజాన వేసుకొని పాలన చేస్తున్న ఒకే ఒక్కడు సీఎం జగన్ అని మంత్రి మెరుగ నాగార్జున కొనియాడారు. అంబేద్కర్ ఆలోచనలతో పాలన చేస్తూ చరిత్ర పుటల్లో సీఎం జగన్ తన పేరు లిఖించుకున్నారన్నారు. సీఎం జగన్ భావి తరాల భవిష్యత్తు కోసం పనిచేస్తున్నారని మంత్రి అన్నారు. అంబేద్కర్ విగ్రహం పెడతామని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. గత పాలనలో అవమానాలు, అవహేళనలు, దాడులు చూశాం. సీఎం జగన్ వల్లే మేం రాజ్యాధికారం పొందగలిగాం. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం పెడతానని సీఎం చెప్పారు. చెప్పినట్టుగానే అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారని మంత్రి మెరుగ నాగార్జున అన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి ఒక గర్వకారణమైనటువంటి దీని కింద తీర్చిదిద్దారు అని చెప్పిన ఈ సందర్భంగా చెప్తాం. విగ్రహం ఎందుకంటే ఆయన ఐడియాలజీ, ఆయన ఆలోచన విధానం, ఆయన ముందు చూపు అవన్నీ కూడా మనం కలిగి ఉండాలి. ఆయన బాటలో నడవాలి. ఆయన చూపించినటువంటి సిద్ధాంతంలో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోని అగ్రభాగాన ఉండాలంటే ఖచ్చితంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఐడియాలజీతో నడవాలి అని చెప్పని ఒక ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈరోజు తీసుకున్నటువంటి 3 సబ్జెక్ట్స్ చూస్తే విద్య కానీ, సామాజిక న్యాయం, అలాగే ఫెటర్నిటీ, ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఈ విగ్రహావిష్కరణకు ముందే ఆంధ్రప్రదేశ్లో బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఇజాన్ని ముందుకు తీసుకెళ్తూ సంపూర్ణంగా ఆయా రంగాల్లో ప్రగతిని సాధించినటువంటి రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో నడుస్తూ ఉందని చెప్పిన సందర్భంగా మనం చేసుకుంటాం. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని స్వచ్ఛంద భారత్, అలాగే ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం, రాష్ట్ర అధికార యంత్రాంగం అంతా కూడా మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేశారు. వారందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే బిఆర్ అంబేద్కర్ గారు కలలు కన్నారో దాన్ని 100% ఆంధ్రప్రదేశ్లో అమలు చేసి తీర్తారని జరుగుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. ప్రపంచంలోనే గర్వించే విధంగా ఒక మాన్యుమెంటల్గా ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఏర్పాటు చేసి రేపు 19వ తారీఖున అన్వీల్ చేసే కార్యక్రమంలో ముందుగా ఈ స్టేట్ వైడ్గా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రముఖులైనటువంటి వారిని క్రోడీకరించి వారితో వివిధ అంశాల మీద బాబాసాహెబ్ ఆలోచనలను ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయి అనే అంశాలు తీసుకొని మాట్లాడించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, దానికి ఐఏఎస్లుగా ఉండి మేము కూడా బాబాసాహెబ్ ఆలోచనలో భాగస్వాములు అని చెప్పి వారే భుజాన వేసుకొని ఈ కార్యక్రమాన్ని నడిపినందుకు ముందుగా వారికి సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నా. నిజంగా బాబాసాహెబ్ ఆలోచన విధానం గురించి చెప్పడానికి నాకన్నా క్రింద కూర్చున్నటువంటి మేధావులు, ఆలోచనాపరులు, ఉద్యమకారులు బాబాసాహెబ్ని ఆలోచనలు భుజాన వేసుకొని ప్రతి ప్రాంతానికి తీసుకెళ్ళినటువంటి ప్రముఖుల క్రింద కూర్చున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి తీరు, దానికి చేస్తున్న ఖర్చు, దానికి ఇంప్లిమెంట్ చేయడానికి తీసుకున్నటువంటి చర్యలు, పల్లెల్లోకి వెళ్తే స్కూళ్ళు సరిగా ఉండవు, పల్లెల్లోకి వెళ్తే అవసరాలు సరిగా తీర్చడానికి అవకాశం లేదు, పల్లెల్లోకి వెళ్తే పేదవాడి పిల్లవాడి మేమందరం చదువుకున్న రోజుల్లో 5వ తరగతిలో ఏబీసీ నేర్చుకొని డిగ్రీ వరకు కూడా కలిపిరాత రాయకుండా తెలియనటువంటి పరిస్థితి నుంచి ఇంగ్లీష్ మాట్లాడాలంటే పీజీలు చేసినా భయపడే స్టేజ్కి వెళ్ళినటువంటి మేము ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఈ గొప్ప కార్యక్రమాలు చూస్తూ ఉంటే బాబాసాహెబ్ ఆలోచన విధానం ఆంధ్రప్రదేశ్లో విరాజిల్లుతోందని చెప్పడానికి గర్విస్తూ ఉన్నాం.
leadership of Sri Y.S. Jagannath Reddy garu. We have embarked upon this journey of challenges of fulfilling the social empowerment and social justice. 4.5 ఏళ్ల సుపరిపాలనలో జగనన్న ప్రభుత్వంలో ప్రధానంగా చోటు చేసుకున్నటువంటి అంశాలు ఒకసారి బాగా పరికించి చూస్తే సోషల్ ఎంపవర్మెంట్, సోషల్ జస్టిస్ ఒక బేస్గా తీసుకుని అడ్మినిస్ట్రేషన్ ముందుకు సాగిన విషయాన్ని మీరందరూ కూడా గమనించుంటారు. సంక్షేమం ఈ యొక్క ప్రభుత్వం యొక్క డిక్టంగా, ఒక క్యాష్ వర్డ్గా సంక్షేమం అండ్ అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి జగన్మోహన్ రెడ్డి గారు గత 4.5 సంవత్సరాల కాలంలో ప్రధానంగా బడుగు బలహీన వర్గాల వారికి, దళిత వర్గాల వారికి, అణగారిన వర్గాల వారికి ఒక సోషల్ ఎంపవర్మెంట్ అందించాలి అనే ఆలోచనతోటి అన్ని రంగాల్లో ప్రధానంగా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అండ్ విద్యాపరంగా ఈ 4 అంశాలను తీసుకొని అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి ఈరోజు చిట్ట చివరి కుటుంబం ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ సంక్షేమ ఫలాలు అందించాలనే ఒక ఆలోచనతోటి ఈ యొక్క పరిపాలన ఇట్ డివాల్వ్డ్ ఆన్ 4 pillars, just as how democracy is built on 4 pillars. జగనన్న ప్రభుత్వం కూడా ప్రధానంగా జవాబుదారీతనం, అకౌంటబిలిటీ, పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ, కరప్షన్ ఫ్రీ, అవినీతి రహితం అండ్ ఎఫెక్టివ్నెస్, సమర్థవంతమైనటువంటి పరిపాలన, ఇది మా ప్రభుత్వం యొక్క మూల సూత్రాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. కోడికత్తి కేసులో రిమాండ్ ఖైదుగా ఉన్న జనుపల్లి శ్రీనివాసరావును జైలు నుంచి విడుదల చేయాలని అతని తల్లి సావిత్రమ్మ, సోదరుడు సుబ్బరాజు డిమాండ్ చేశారు. 5 ఏళ్లుగా నా కొడుకు జైల్లో ఉన్నాడు. జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పటం లేదు. జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని కోరుకుంటున్నాను, లేకుంటే ఎన్ఓసి ఇచ్చి కేసు ఉపసంహరించుకోవాలని కోరారు. ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రేపటి నుంచి జైల్లో నా కొడుకు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోనున్నాడు అని సావిత్రమ్మ అన్నారు. దళితుడు అనే కారణంతో జనుపల్లి శ్రీనివాస్పై అందరూ వివక్ష చూపుతున్నారు. నా సోదరుడిని జైళ్ల నుంచి విడుదల చేయకుంటే మేము రేపు దుర్గా టెంపుల్కు వెళ్లి దర్శనం చేసుకుని వచ్చి ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని తెలిపారు. నా కొడుకు 5 సంవత్సరాలు అయిందండి, జైల్లోనే ఉన్నారండి, జైల్లో పెట్టించారండి. ముఖ్యమంత్రి గారు 5 సంవత్సరాల మట్టి నుంచి కోర్టుకు రమ్మంటే రావట్లేదు, సాక్ష్యం చెప్పమంటే చెప్పట్లేదండి. నా కొడుకు అందులోనే 5 సంవత్సరాలకి ఉన్నారండి. 5 సంవత్సరాలు మట్టించి అందులోనే మగ్గిపోతున్నారండి. రమ్మంటే రారండి, సాక్ష్యం చెప్పరండి. మాకు ఏదన్నా నా కొడుకు విడుదల చేసి మా కుటుంబం ఆదుకుంటారని ముఖ్యమంత్రిని అడుగుతున్నాను. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లో లబ్ధి పొంది నా సోదరుడైన నా తమ్ముడు కోడికెత్తి కేసు అని పెట్టి లబ్ధి పొంది ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన 5 సంవత్సరాల నుంచి నా సోదరుడైన శ్రీనివాసరావుని జైలు నుంచి విడుదల కావట్లేదు. ఈయన కోర్టుకి వెళ్ళరు, సాక్ష్యం చెప్పరు. ఒకవేళ మా లాయర్ గారు ఎంత కృషి చేసినా కోర్టులు కూడా మరాయించి జడ్జిలు కూడా న్యాయం జరపాల్సిన జడ్జిలు కూడా చేయట్లేదు. కేవలం ఏంటంటే ఒక దళితుడు అనే వివక్ష కూడా మన రాష్ట్రంలో న్యాయస్థానాలు కూడా చూపించున్నాయి. అలాగని కేవలం మాకు న్యాయం జరగాలి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కోర్టుకు వచ్చి సాక్ష్యమైనా చెప్పాలి, లేకపోతే ఎన్ఓసి అయినా ఇచ్చి నా సోదరుడైన శ్రీనివాసరావుని విడిపించాలి, మా కుటుంబాన్ని ఆదుకోవాలి. లేని ఎడల మేము రేపటి నుంచి
మేము కార్యాచరణ ఏం పెట్టుకున్నానంటే రేపు ఉదయాన్నే దుర్గామాత టెంపుల్కి వెళ్ళి ఆవిడ్ని దర్శనం చేసుకుని వచ్చి విజయవాడలోనే మేము అమర నిరాహార దీక్ష చేస్తాం. మేము పచ్చి మంచినీళ్ళు పుట్టం, మా ప్రాణాలను అర్పించి మాకు న్యాయం జరిగే వరకు కూడా విజయవాడలో నిరాహార దీక్ష చేస్తామని నేను చెప్తున్నాను. అంగన్వాడీల న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని ఎమ్మెల్సీ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. 4.5 ఏళ్లుగా సమస్యలను పరిష్కరించుకున్న అంగన్వాడీ కార్యకర్తలను సీఎం జగన్ వంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నాలో భాగంగా నేటి నుండి నిరవధిక ధర్నా చేపట్టారు. అంగన్వాడీలకు మద్దతుగా ఎమ్మెల్సీ లక్ష్మణరావు అమరావతి జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో అంగన్వాడీల జీతాలు పెంచుతామని వాగ్దానం చేసిన జగన్మోహన్ రెడ్డి 4.5 ఏళ్లైనా పట్టించుకోలేదని, తెలంగాణ కంటే 1000 రూపాయల వేతనం అధికంగా ఇస్తామని అధికారులకు వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చల పేరుతో కాలయాపన చేయడం సరికాదని ప్రభుత్వం తక్షణమే అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో రాబోయే రోజుల్లో అంగన్వాడీలకు మద్దతుగా నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ప్రారంభమైన అంగన్వాడీల నిరవధిక నిరాహార దీక్షకి మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. వాళ్ళు కోరుతుంది కేవలం ఈరోజు అంగన్వాడీలకు 11,500 ఇస్తున్నారు, హెల్పర్స్కి 7,000 ఇస్తున్నారు. దీన్ని ఎంత పెంచుతారు? ఈ స్పష్టత ఇవ్వకుండా ప్రభుత్వం నాంచుతుంది. 10 డిమాండ్లు పరిష్కరించామంటున్నారు, అవన్నీ ఇర్రిలవెంట్ డిమాండ్లు. మేము కోరేది వేతనానికి సంబంధించి ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుండా ఈ సమ్మె ఆగదు. అందుకని ఇప్పటికైనా సరే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఆలోచించి వేతనాన్ని పెంచే విధంగా వాళ్ళు చర్చలు జరిపి ఈ సమ్మెకి ముగింపు పలకాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా ఈ సమ్మెకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. అందరికీ నమస్కారం. జి ఓబులేసు, ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈ రోజుకు 37 రోజులుగా 1,06,000 మంది అంగన్వాడీ టీచర్సు, హెల్పర్సు, ఆయాలు సమ్మె చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కించిత్తు కూడా బాధ్యత లేదు. ఆయన కాలికి వేస్తే మెడకు, మెడకు వేస్తే కాలికి వేస్తున్నాడు. సమస్య పరిష్కారం చేయడానికి వెనుకాడుతున్నాడు. వాస్తవానికి మేము ఏమి గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. మీరు చెప్పిన దాని ప్రకారంగానే జీతాలు పెంచండి అని చెప్తున్నాం. నిన్నటి వరకు ఒక పద్ధతి చెప్పారు, మా దగ్గర డబ్బు లేదు ఇప్పుడు జీతాలు పెంచడానికని. నిన్నటి నుంచి ఏం చెప్తున్నారు, ఒక పాలసీ పెట్టుకున్నాం 5 ఏళ్ళకు ఒకసారి ఇస్తామని. ఇదంతా తప్పుడు వాదన. అందువల్ల వెంటనే జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 37 రోజులుగా అంగన్వాడీలో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తామంటే ప్రభుత్వం కనీసం చీమగుట్టినట్టు కూడా లేదు. అంగన్వాడీలు అడుగుతున్నటువంటి ప్రధాన డిమాండ్లు, 1 వేతనాలు పెంచాలని, 2 గ్రాట్యుటీ. ఈ 2 విషయాలు తేల్చకుండా మేము 10 డిమాండ్లు పరిష్కారం చేసామంటున్నారు. ఫేస్ యాప్ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది, దాన్ని తీసేసి మేము పరిష్కారం చేసామంటున్నారు. బకాయిలు ఇవ్వాలి, అవి ఇచ్చి మేము పరిష్కారం చేసామంటున్నారు. అందుకనే ఈ ప్రభుత్వం అంగన్వాడీలతో పెట్టుకోవటం మంచిది కాదు, మహిళలతో పెట్టుకోవటం అంతకంటే మంచిది కాదు. మహిళలతో పెట్టుకుంటే మట్టి కొట్టుకుపోయింది ప్రభుత్వం వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేయాలి. లేకపోతే ఈ పోరాటం కార్మిక వర్గ పోరాటంగా, ప్రతిపక్ష పార్టీల పోరాటంగా మారక ముందే ఈ ప్రభుత్వం వెంటనే సమస్య పరిష్కారం చేయాలని కోరుతా ఉన్నాం. కే ధనలక్ష్మి, సిఐటి రాష్ట్ర కార్యదర్శి. రోజుల నుంచి ఏదైతే అంగన్వాడీ టీచర్లు కానీ, అంగన్వాడీ హెల్పర్లు కానీ వాళ్ళ న్యాయమైనటువంటి సమస్యల పరిష్కారానికి ఉద్యమం చేస్తున్నారో, ప్రభుత్వం ఈ ఉద్యమం ఇంకా తీవ్ర రూపం దాల్చి ఇతర సంఘాలకి, ఇతర ఉద్యోగులకి పాకక ముందే తక్షణమే సమస్యల పరిష్కార దిశగా చర్చలు చేయాలి. చర్చలు చేశామంటే ఏదో చేశామని చేయకుండా చిత్తశుద్ధిగా ఏదైతే డిమాండ్లు జీతాలు పెంచాలని అడుగుతున్నారో ఆ వైపు చర్చలు చేయండి. అంతేగాని సంబంధం లేని డిమాండ్లు ఏదో చేశాము, పరిష్కరించామని చెప్పమాకండి. ప్రభుత్వం చిత్తశుద్ధిగా ముందుకు వస్తే ఇక్కడ నాయకత్వం కూడా చిత్తశుద్ధిగా ముందుకు వస్తుంది. ఆ ప్రయత్నం కూడా మేము గత 15 రోజులుగా ఈ యొక్క సమస్య పరిష్కారానికి ఏపీజేఎస్ అమరావతి పక్షాన వెళ్ళాం. అయినా ఇటువైపు కన్నా ప్రభుత్వం వైపు మొండిగా ఉంది కాబట్టి దయచేసి ముందుకు వచ్చి ప్రభుత్వం సమస్యల పరిష్కారం చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నపిల్లలకి అన్యాయం జరగకుండా ఇబ్బందులు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విజయవాడలో ఈ నెల 19వ తేదీన 206 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ. ప్రజలందరూ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి తరలి రావాలని పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
తూర్పు నియోజకవర్గ వైసీపీ ఆత్మీయ సమావేశం కార్యక్రమంలో పాల్గొన్న తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, కార్పొరేషన్ చైర్మన్ అర్పాశేషు, కార్పొరేటర్లు, వైసీపీ నేతలు మరియు కడియాల బుచ్చిబాబు. సుప్రీంకోర్టు తీర్పు చంద్రబాబు నాయుడును తీవ్ర నిరాశకు గురిచేస్తుందని అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.